మజిల్ మైండ్‌తోనే మనకు మజిల్ అనేది మజిల్‌కి, మైండ్‌కి కనెక్షన్ ఉండాలి. దానివల్ల మనకు మజిల్ కరెక్ట్ ఇక్కడ ఇప్పుడు ఇట్లా చేస్తున్నాం కాబట్టి ఇక్కడనే వెయిట్ పడతది మనం ఇట్లా మజిల్ మైండ్ చేసుకుంటే. సో, అట్లా ప్లాన్ చేసుకోవాలి. అట్లా తీసుకుంటారు ఎవరైనా కూడా. అంత ఈజీ కాదు మజిల్ పెంచడం. కష్టపడాలి. వెనకాలొక్కలు ముంగలొకరు. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న వెనకాలొక్కలు ముంగలొకరు. హలో గైస్, దిస్ ఇస్ రాహుల్. నేనైతే ఇవాళ మీకు కొంచెం నాలెడ్జ్ చెప్దాం అనుకుంటున్నాం. మ్యాటర్ ఏంటంటే, నేను కొత్తగా జిమ్ స్టార్ట్ చేసిన. ఇది ప్రజెంట్ 2nd మంత్. రీసెంట్గా 2 years బ్యాక్ చేసిన అవే. ఎవడరాడు ఫిజిక్ టైట్ గా ఉంది. బట్ ఇప్పుడు మళ్ళీ బ్యాక్. గ్యాప్ ఎందుకంటే సెట్ అయ్యాలి, పర్సనల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నా, గ్యాప్ వేయలేదు. ఫస్ట్ మంత్ మొత్తం ఆల్ వేరియేషన్ చేసి కొంచెం మజిల్ అంతా ఫ్రీ చేసుకొని, సెకండ్ మంత్ నుంచి మళ్ళీ మజిల్ మైండ్ కాన్సన్ట్రేషన్ చేస్తూ వర్కౌట్ చేస్తున్నా. డైలీ టూ ఎక్సర్సైజెస్ లైక్ చెస్ట్, ట్రైసెప్, బ్యాక్, బైసెప్, షోల్డర్, ఫోర్ ఆర్మ్స్, లెగ్స్ సపరేట్ పెట్టుకోవాలి. ఎందుకంటే లెగ్స్, షోల్డర్స్ ఒకరోజు కొట్టలేం. వీక్లీ 1 day రెస్ట్. ఇప్పుడు ఎట్లా అంటే మండే చెస్ట్, ట్రైసెప్ కొట్టినాం అనుకో, ట్యూస్డే బ్యాక్, బైసెప్, వెనస్డే షోల్డర్స్, ఫోర్ ఆర్మ్స్ ఇంపార్టెంట్ అసలు. థర్స్డే మళ్ళీ లెగ్స్, మళ్ళీ ఫ్రైడే చెస్ట్, ట్రైసెప్, సాటర్డే బ్యాక్, బైసెప్, సండే రెస్ట్. ఇట్లా 6 days వర్కౌట్ చేసి సండే రెస్ట్ తీసుకోవాలన్నమాట. మంచిగా అట్టి వర్కౌట్ చేయడమే కాదు, మీరు ఒకవేళ లావు ఉంటే ఎక్కువ కార్డియో మీద చూపేయాలి, కార్డియో చేయాలి. ఒకవేళ సన్నగా ఉంటే మంచిగా 3000 calories హిట్ చేయాలి. మీరు ఇట్లా నా లెక్కనే బిగినర్ అయితే మంచిగా తినండి, గట్టిగా తినండి. ఏది ఆయిల్ వీల్ అన్నీ కాదు, కానీ ఫస్ట్ బల్కింగ్ కొడదాం. బల్కింగ్ ఎట్లా అంటే ఇట్లా షర్ట్ వేస్తే ఇనిగిపోవాలి, ఎందుకు అట్లా. ఫుడ్ డైట్ ఏంది అంటే, నా వెయిట్ వచ్చేసి 65, ప్రజెంట్ 68 ఉన్నా. 65 ఉండే 3 kgs పెరిగిన. మార్నింగ్ బ్రెడ్ తినేసి వెళ్ళిపోతాం. పీనట్ బటర్ బ్రెడ్ దాంట్లో ఒక 78 grams వచ్చేస్తుంది. నెక్స్ట్ ఒక చిన్న బ్రూ కానీ ఏదైనా నెస్కేప్ అంటే కాఫీ పౌడర్, అది తాగేసి వెళ్ళగానే జిమ్ లోకి వెళ్ళి వర్కౌట్ చేసి ఒక 1 hour కన్నా ఎక్కువ చేయను. 1 hour 10 minutes అట్లా 2 workouts, 2 వేరియేషన్స్ అయిపోవాలి, చెస్ట్, ట్రైసెప్ ఇట్లా. దాని తర్వాత వచ్చేసి ఓట్స్ లో పీనట్స్ వేయించుకొని అలానే తింటే దాంట్లో ఒక 12-13 grams వస్తుంది. తిన్న తర్వాత ఒక 11:30కి ఆర్ 11కి నైట్ నానబెట్టుకున్న శనగలు ఉంటాయి కదా, అవి డైరెక్ట్ తినేసేయాలి. లేదంటే ఉడకబెట్టుకొని కూడా తినవచ్చు, అది మన ఇష్టం. ఆఫ్టర్నూన్ నానబెట్టిన శనగలు దాదాపు 9 grams దాకా వచ్చు. 50 grams ఒక 9 grams 10 grams వస్తాయి. ఏమన్నా బట్టి ఉంటుంది, మనం వాడే బట్టి. ఎక్కువ నానబెట్టుకుంటే ఎక్కువ వస్తుంది అట్లా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మధ్యాహ్నం ఏంటంటే డైలీ ఒక 300 grams కానీ 250 grams కానీ చికెన్ తీసుకోవాలి. 300 grams తీసుకుంటే బెస్ట్. ఎందుకంటే మనం 300 grams చెస్ట్ పీస్ ఇవ్వమంటే వాడు ఓన్లీ చెస్ట్ పీస్ వేయడు, కొంచెం బోన్ కూడా యాడ్ చేస్తాడు. కాబట్టి సో మనం 300 grams తీసుకోవాలి. 1/4 kilo బదులు 300 grams తీసుకుంటే 250 grams అవుతుంది. బయట ఎక్కువ రేట్ ఏమీ లేదు, 190 kg ఉంది. సో మనం డైలీ 55 రూపీస్ తెచ్చుకుంటాం అన్నమాట, 300 grams. అది తెచ్చుకొని దానికి ఉప్పు, కారం అన్నీ మిక్స్ చేసుకొని తినేస్తే దాంట్లో ఒక 68 వస్తుంది. దాన్ని మనం డివైడ్ చేసుకోవాలి మధ్యాహ్నం అండ్ నైట్. అండ్ కర్రీ ఇట్లా మధ్యాహ్నం డైలీ పప్పు కానీ లైక్ ప్రోటీన్, శనగపప్పు,
పెసరపప్పు ఇలాంటి పప్పులు లైక్ ఆకుకూరలు కూడా తినవచ్చు. మంచి ఫైబర్ ఇట్లా తీసుకోవాలి. దోసకాయలు, క్యారెట్ ఇవన్నీ ఇట్లా తీసుకోవాలి, తినేసేయాలి. నెక్స్ట్ వచ్చేస్తే ఈవినింగ్ మీల్ వచ్చేసి ఎగ్స్ అన్నమాట. మనం 4 eggs తెచ్చుకుంటాం. చికెన్ తెచ్చుకునేటప్పుడు 4 eggs ఇట్లా అలానే తెచ్చుకుంటాం. 4 eggs ఒక 6కి మన దగ్గర మిషన్ ఉంటుంది. దాన్ని మిషన్లో పెట్టేస్తే అయిపోద్ది. ఒక 10-15 minutesలో అయిపోద్ది. కొంతమంది ఏంటంటే ఎగ్ బైట్స్ తింటారు, మొత్తం ఫుల్ ఎగ్ తినేస్తాం మనం. ఫ్యాట్ లాస్ చేసే వాళ్ళు ఓన్లీ ఎగ్ బైట్ తింటారు. మనకు అయినా తినేస్తాం. 6-6:20 వరకు ఇది అయిపోద్ది, ఈ మీల్ అయిపోద్ది. నెక్స్ట్ 8-8:30 వరకు మనం డిన్నర్లో నేనేం తింటున్నా అంటే ర్యాండమ్ కర్రీ. రూమ్లో ఎవ్రీ టైం ప్రిపేర్ చేయడం కుదరదు కాబట్టి నాకు కూడా ప్రిపేర్ చేయడానికి రాదు. డోంట్ వరీ, వంట బాగానే వచ్చలే. కుछ बोला వంట బాగానే వచ్చలే. కర్రీ తెచ్చుకుంటాం. కర్రీలో మళ్ళీ సేమ్ చికెన్. మధ్యాహ్నం చేసుకున్న చికెన్ కొంచెం సైడ్ ఉంచుకోవాలని చెప్పినా కదా, అన్ని క్యాలిక్యులేట్ చేయండి. మార్నింగ్ పీనట్ బటర్ దాంట్లో ఒక 7-8, మళ్ళీ ఆఫ్టర్ జిమ్ ఓట్ మీల్, తర్వాత అవి కదా 3 కలిపి 30 అవుతుంది. 30 or 27 అవుతుంది. మధ్యాహ్నం వచ్చేసరికి చికెన్ ఎంత చెప్పినా 1/2 కిలోకి 68 grams of protein. 68 ప్లస్ ఈవినింగ్ ఎగ్స్ 4 eggs అంటే 24 grams. 68 ప్లస్ 24 92. 92 ప్లస్ 27 ఎంత? 92 119 అవుతుంది. సో నాకు ఇప్పుడు రైస్ అది తింటాము కదా, రైస్ కర్రీలు, దాంట్లో ఒక 10-15 grams వస్తుంది మధ్యాహ్నం ఈవినింగ్కి డిన్నర్కి. సో లైక్ అట్లా ప్లాన్ చేసుకున్నాను అనమాట. నేనైతే అట్లనే చేసుకుంటున్నా. ప్రజెంట్ అయితే 3 kgs పెరిగినా. ఇట్లనే డైలీ మెయింటైన్ చేస్తున్నా. 1 month అయిపోయింది జిమ్ అయితే అయిపోయి. చూద్దాం ఎట్లుంటుందో, నెక్స్ట్ ఏందనేది చూపిస్తాం. అంటే ఏందనేది కూడా. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసరి వెనకాల ఒకరు మాట్లాడతారు, ముందర ఒకరు మాట్లాడతారు. నీతో ఏమవుతుంది, నువ్వేం చేస్తావు అని మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళ గురించి మనకు అనవసరం. మనం చేసుకుంటా పోవాలి. మన బాడీ మనకిష్టం, మన లైఫ్ స్టైల్ ఇది. లెట్స్ ఫిక్స్. ఎవరని ఎదురు